అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గోల్డ్ ప్రియులకు శుభవార్త. గోల్డ్ సిల్వర్ ధరలకు బ్రేక్. తగ్గుముఖం పట్టాయి బంగారం ధరలు. యుద్ధ సమయంలో బంగారానికి రెక్కలు వచ్చి బంగారం కూడా ఒక్క రోజులో కూడా వేలకు వేలు పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతాయి అన్నట్టుగా కూడా ధరలు పెరిగిపోయాయి. అలాంటి సమయంలో ఇక గోల్డ్ సిల్వర్ కొంచెం దిగొస్తున్నట్లుగా తెలుస్తోంది. అందరి ఊహలు ప్రస్తుతం తారుమారైపోయాయి. ఎందుకంటే ఇక యుద్ధం జరిగిన రోజులు కూడా తారాస్థాయిలో వెళ్ళిపోతాయి. ఇక తొందరలోనే 2 లక్షలు చేరనుంది గోల్డ్. ఇక సిల్వర్ అయితే తొందరలోనే 4 లక్షలు అంటూ కూడా చెప్పారు. ఇక ఇప్పుడు కొంత తగ్గుముఖం పెట్టినట్టుగా తెలుస్తోంది. భారీగా కూడా గోల్డ్ రేట్స్ పతనమవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. 24 క్యారెట్ల 10 గ్రాములపై 980 రూపాయలు తగ్గింది. ప్రస్తుతానికి 24 క్యారెట్ల గోల్డ్ మన 10 గ్రాములు కనుక చూస్తే 1,63,530కి చేరింది బంగారం ధర. ఇక 22 క్యారెట్ల మీద కనుక మనం చూస్తే 10 గ్రాముల మీద 900 తగ్గింది. ప్రస్తుతానికి అయితే 1,49,900కు చేరింది బంగారం ధర. ఇక 4 రోజుల్లో కిలో వెండి ధర 30,000 తగ్గింది. ప్రస్తుతానికి కిలో వెండి 2,95,000 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక బంగారం పెరుగుదల విషయంలో కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్టుగా బంగారం తెలుస్తోంది. మరి ఈ తగ్గుముఖం పట్టినటువంటి బంగారం మరికొంత తగ్గునుందా? ఎందుకంటే కనుక పెరిగినప్పుడు వేలకు వేలు పెరిగిపోయింది. ఇప్పుడు చూస్తే 100లో తగ్గుతుంది. మరి ఇది 100లోనే తగ్గుతుందా, లేకపోతే ఇంకా మరికొంత తగ్గుతుందని అంచనా ఉందా, ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, బంగారం వెండి విషయంలో కూడా ఇంకా పెరిగిపోతాయని చెప్పి కూడా ఒక ఎస్టిమేషన్ వేయటం జరిగింది. కానీ దాని అందరి అంచనాలు కూడా తారుమారు అవుతూ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. మరి ఈ ధరల తగ్గుదల కంటిన్యూ అవ్వనుందా, లేకపోతే ఇది జస్ట్ ఒక చిన్న ఫ్లక్చువేషన్గా చూడొచ్చా? డెఫినెట్ గా ఒకవైపు యుద్ధం జరుగుతున్న సమయాల్లో పెద్ద ఎత్తున బంగారం పెరుగుతుంది అనుకున్న సమయంలో ప్రస్తుతం ఈ రేట్లు తగ్గింపు అనేది కొంత మధ్యతరగతి కుటుంబాలకు శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో బంగారం మరియు వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రోజులుగా రికార్డు స్థాయి వరకు చేరినటువంటి ధరలు ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ల కారణంగా ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దాదాపు మార్కెట్ లో 24 క్యారెట్ బంగారం 1,63,530 నుంచి, అంటే మార్కెట్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంది. కొంత ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. 1,63,530 నుంచి 1,64,510 వరకు, అంటే అక్కడ ఏదైతే కొంత కొనుగోలు ఎక్కువ ఉన్న దగ్గర ఒక 500-1,000 రూపాయలు ఎక్కువ ఉంది, కొనుగోలు తక్కువ ఉన్న దగ్గర ఒక 1,000 రూపాయలు అట్లా తక్కువ చూపిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే కనుక దాదాపు ఈ రోజు 980 రూపాయలు తగ్గిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా వెండి కూడా అదే తరుణంలో ముఖ్యంగా 30,000 వరకు కూడా మరి ఏకంగా పతనమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. 3 లక్షల పైన వరకు కూడా వెళ్ళినటువంటి వెండి ప్రస్తుతానికి వెండి ధర 2,84,900 నుంచి దాదాపు 2,95,000 వరకు మధ్యలో ట్రేడింగ్ అయితే ప్రస్తుతం అవుతుంది. ప్రస్తుతం ఈ తగ్గింపులన్నీ కూడా కొన్ని ముఖ్య కారణాల వల్ల తగ్గినట్టు తెలుస్తుంది. అయితే బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే కొంత తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇప్పుడు రేట్ ఎక్కువైంది కాబట్టి అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల కూడా ఈ బుకింగ్స్ మొత్తం కూడా వెనక్కి తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు ఈ రేట్లు తగ్గినాయని మార్కెట్ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఒకవైపు డాలర్ బలోపేతం కావడం కూడా దీనిపైన ప్రభావం చూపుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మొత్తం యుద్ధ సిచ్యువేషన్ లో డాలర్ కొంత పటిష్టంగా అయింది, బలోపేతం అయ్యింది అనే వాదన వినబడుతుంది. ఇంకొకటి ఏంటంటే డాలరు 100 రూపాయల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది అన్న నిపుణుల అంచనా నేపథ్యంలో కూడా ఇప్పుడు గోల్డ్ నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నాయి పెట్టుబడులు అనుకోవచ్చా డాలర్ వైపు? ఎస్, డెఫినెట్ గా డాలరు ఈ బంగారానికి డాలర్ కి కొంత వ్యత్యాసం ఉంటది. డాలర్ బలోపేతం అయితే గనక, అయితే ఇక్కడ ప్రధాన కారణం ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బంగారం కావచ్చు, ఇటు సిల్వర్ కావచ్చు, రెండు మీద దాదాపు సిల్వర్ 2 లక్షల చిల్లర ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు 3 లక్షలకు ఉంది కాబట్టి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే సేమ్ గోల్డ్ కూడా
ఏదైతే 1,40,000 1,50,000 ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో ఇప్పుడు దాదాపు 1,80,000 వరకు వెళ్ళింది కాబట్టి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే బంగారం రేట్లు కూడా తగ్గినాయి. దాంతో పాటుగా ఇది ఒక కారణం అయితే, రెండో కారణం వచ్చేసి అమెరికా డాలర్ మొత్తం కూడా మొత్తం బలోపేతం కావడం, దాదాపు మరి డాలర్ విలువ మరికొద్ది రోజుల్లో పెరుగుతుంది అంటూ కూడా కొన్ని వార్తలు రావడం, ఇప్పుడు ఇన్వెస్టర్లు అంతా కూడా ఒకవైపు డాలర్ వైపు మొగ్గు చూపడం, ఇవన్నీ కూడా ఈ రేటు తగ్గింపుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే యుద్ధ భయాలు ఉన్నప్పటికీ కూడా మార్కెట్ కరప్షన్ కారణంగా ఈ ధరలైతే మరి ఆశించిన స్థాయిలో పెరగకుండా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో పాటు ఈ ఒకవేళ డాలర్ రేట్ అలాగే పెరిగితే కనుక మరి రేట్లు ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. లేదంటే డాలర్ కనుక ఒకవేళ క్షీణిస్తే మాత్రం మరి మళ్ళీ రేట్లు పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి సో ప్రస్తుతానికి ఈ రెండు కారణాలు, ఏదైతే ఇన్వెస్ట్మెంటర్లు లాభాలను తీసుకోవడానికి వెనక్కి అమ్మేయడం కావచ్చు, గోల్డ్ మొత్తం కూడా గోల్డ్ సిల్వర్ ని అమ్మేయడం కావచ్చు ఒక పాయింట్, రెండో పాయింట్ ముఖ్యంగా అమెరికా డాలర్ బలోపేతం కావడం కావచ్చు. ఈ రెండు అంశాలపైనే ఇప్పుడు ధరలు కూడా తగ్గుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళైనా అటు బంగారం సిల్వర్ కొనుక్కునే వాళ్ళైనా కొంత ఆచితూచి అడిగేయాల్సిన అవసరం అయితే అంటే ఉంటుంది. సతీష్, మనం మార్కెట్లో బంగారం యుద్ధ పరిణామాల తర్వాత పెరిగినప్పుడు ఒక్క రోజులోనే వేలకు వేలు పెరిగింది, ఇప్పుడేమో వందల్లోనే తగ్గింది. మరి నెక్స్ట్ తగ్గుదల అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత తగ్గుదల, లేకపోతే కొంచెం చేంజ్ వచ్చి ఆగిపోయే పరిణామాన్ని చూడగలుగుతున్నామా? డెఫినెట్ గా అంటే ఒక అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది రేణు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో డాలర్ వాల్యూ అనేది, డాలర్ రేట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది యుద్ధం మీద ఆధారపడి ఉంటుంది. యుద్ధంలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనే దానిపైన కూడా డాలర్ రేట్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. కాబట్టి ఆ డాలర్ రేట్ కనుక పెరిగితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, బంగారం కానీ సిల్వర్ కానీ. ఒకవేళ డాలర్ మరి పడిపోతే కనుక దాదాపు ఇంకా 2 లక్షల పైన కూడా అయ్యే అవకాశం ఉంటది. సిల్వర్ కూడా దాదాపు డబల్ అయ్యే అవకాశం ఉంటది అని కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3 లక్షలు ఉన్నటువంటి సిల్వర్ దాదాపు 5 లక్షలు అయ్యే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యుద్ధం పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటది. యుద్ధం ఎలా వెళ్తే, అంటే యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్ కావచ్చు, అటు ఇజ్రాయిల్ అమెరికా సిచ్యువేషన్, అలాగే ఇరాన్ సిచ్యువేషన్, సో ఆ మొత్తం ఉద్రిక్తల నడుమ అసలు ప్రపంచ దేశాలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కూడా ఈ హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. సో రేట్లు మాత్రం ప్రస్తుతానికి డాలర్ బలోపేతంగా ఉంది కాబట్టి ఈ రేట్లు తగ్గుతున్నాయి. సో ఇన్వెస్టర్లు కూడా కొంత వెనక్కి తగ్గారు కాబట్టి ఈ అన్ని కూడా తగ్గుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక సమిష్టి ఆలోచనతో కొంచెం ఆచితూచి అడుగు వేయాలి ఇన్వెస్టర్స్. కొనే వాళ్ళు మాత్రం కొంచెం దూరం ఉంటే మంచిది. ఇప్పటికీ అంటే తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మరి ఇంకా తగ్గితే ఒక 1,50,000 1,40,000 వస్తే మాత్రం కొనుక్కునే అవకాశం అయితే ఉంటది. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బంగారం వెండి ధరలో ప్రజెంట్ అయితే ఫ్లక్చువేషన్ కనిపిస్తోంది. కాకపోతే మరి ఇదే రకంగా ఈ ధరలు తగ్గుతాయా లేదా అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం అయితే. గతంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఇప్పుడు బంగారం వెండి ధరలు పెరిగాయి కాబట్టి వాళ్ళ డబ్బుల్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఏంటంటే వాళ్ళ పెట్టుబడులను కూడా ఇప్పుడు డాలర్ పెరుగుతుంది అంచనా నేపథ్యంలో కూడా డాలర్ వైపు మళ్లిస్తూ ఉన్నారు. ఈ రెండు పరిణామాలతో కూడా ఇప్పుడు మార్కెట్లో ఫ్లక్చువేషన్ వచ్చినట్లు మనకి తెలుస్తోంది. మరి బంగారం వెండి ధర ఇంకా కూడా తగ్గనుందా? ఏమనుకుంటున్నారు బంగారం వెండి ధర మీద? మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.